సింహం గర్జిస్తే అడవి వణుకుతుంది. కానీ ఈ పేరు వినిపిస్తే చరిత్ర కంపిస్తుంది. దేశం గౌరవం, ధర్మం కవచం అదే ఛత్రపతి శ్రీ 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 మహారాజ్ శివాజీ మహారాజ్. పోరు అంటే రక్తం కాదు, గౌరవం చూపించాలి. రాజ్యం అంటే సింహాసనం కాదు, ప్రజల హృదయం పెంచుకోవాలి. అది చేసిన వీరుడు ఒక్కరే, శివాజీ మహారాజ్. శత్రువులు చూసే వణికే పేరు, ప్రజలు జ్ఞాపకం తీసుకుంటే గర్వం వచ్చే పేరు సనాతన ధర్మ సింహం ఛత్రపతి శివరాజ్ మహారాజ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక మహావీరుడి గురించి. ధైర్యానికి ప్రతిరూపం, భక్తికి ప్రతిరూపం, సనాతన ధర్మానికి కవచం అదే హైందవ ధార్మికదారి శివాజీ ఛత్రపతి మహారాజ్ గురించి తెలుసుకుందాం. మన భారతదేశ చరిత్రలోనే ఎన్నో రాజులుగా పుట్టారు, ఎన్నో యోధులు పోరాడారు. కానీ ధర్మం కోసం, దేశం కోసం, ప్రజల గౌరవం కోసం, జీవితం కోసం పోరాడిన నాయకులలో ముందు వరుసలో నిలిచాడు శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ గారు 1630లో శివాజీ జన్మించాడు. ఆయన తల్లి జాజీమాత మహాభక్తురాలు. హిందూ సంస్కృతి, సనాతన విలువలు, ధైర్య, న్యాయం ఇవన్నీ చిన్నప్పటి నుంచి శివాజీ గుండెల్లో నాటించింది. గురువు సమర్థ రామదాస్వామి ఆయనకు ధర్మ బలాన్ని ఇచ్చారు. అప్పుడు దేశ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండేది. కొందరు పాలకులు ప్రజలపై దురాక్రమణలుగా దేవాలయాలు నాశనాలు, ధర్మంపై దాడులు చేయడం జరుగుతూ ఉండేవి. అలాంటి కాలంలో శివాజీ మహారాజ్ ఈ దేశం మనది, ఈ ప్రజలు మనవారు, ఈ సనాతన ధర్మం మన గర్వం అని, దాన్ని కాపాడుకుందాం, మన కర్తవ్యం అని ప్రమాణం చేశాడు. శివాజీకి గెలిచే శక్తి కత్తిలో లేదు, ధర్మంలో ఉంది. శివాజీకి ధైర్యం గుండెల్లో లేదు, వారి న్యాయంలో ఉంది. అందుకే ఆయన చేసిన ప్రతి యుద్ధం జయించినాడు. శివాజీ మహారాజుని దేవాలయ రక్షకుడిగా, సనాతన ధర్మ కవచంగా ఉన్నారు. శివాజీ పాలనలో ఒక గొప్ప విషయం ఉంది. ఆయన ఎక్కడ పాలించాడో అక్కడ దేవాలయాలు రక్షణ పొందాయి, పూజారులకు గౌరవం ఇచ్చారు, ప్రజల మత స్వేచ్ఛను కాపాడాడు, సంప్రదాయం సంస్కృతి తిరిగి పునరుద్ధరించింది. ఆయనకు యుద్ధం అంటే రక్తపాతం కాదు, న్యాయం సాధన లక్ష్యం. శివాజీ కేవలం యోధుడు కాదు, చిన్న సైన్యంతో పెద్ద సైన్యాలను ఓడించారు ఛత్రపతి శివాజీ గారు. శత్రువులకు అవకాశమే ఇవ్వలేదు. మావల సైనికులకు అద్భుత తంత్రం చూపించాడు. శివాజీ యుద్ధాలు కేవలం బలంతో కాదు, తెలివితో గెలిచేవాడు. 1674లో రాయగాడలో శివాజీ చక్రవర్తిగా అభిషేకం అయ్యాడు. అది కేవలం రాజ్యాభిషేకం కాదు, ధర్మ విజయం, స్వాభిమానం, పునరుద్ధరణ, ప్రజల శివాజీ రాజ్యం ఒక ఆదరణ పాలన. అందరికీ న్యాయం, రైతులకు రక్షణగా ఉండేవాడు, మహిళలకు గౌరవం ఇచ్చేవారు, పెద్దలకు నీతులు నిలువెత్తు అండ. అందుకే ప్రజల ఆయనను రాజుగా కాదు, రక్షకుడిగా ప్రేమించేవారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ మనకు నేర్పించింది ధర్మం అంటే భయం కాదు, రక్షణ. దేశం అంటే మట్టి కాదు, మాతృభూమి. నాయకత్వం అంటే అధికారం కాదు, సేవ. మనమంతా శివాజీ మహారాజు లాంటి ధైర్యం, న్యాయం, ధర్మం మన జీవితంలో పాటించాలి. అలా చేస్తేనే ఆయనకు నిజమైన గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది. జయ జయ రఘువీర సమర్థ, జయ జయ శివాజీ మహారాజ్. భారత మాతాకి జై.